This is Challa Sridhar Reddy, motivational speaker. I'm an employee with MNC, IT professional, but motivation is my passion. చెప్దాం అనుకున్న మోటివేషన్ పాయింట్లు సార్ చెప్పిన తర్వాత ఇంకేం చెప్పినా ఎక్కేటట్లేవు మీకు. బట్ ద బెస్ట్ స్పీచ్ హీ హ్యాస్ గివెన్. మోటివేషన్ అనేది ఒక బెస్ట్ స్పీచ్. లాస్ట్ 5-10 minutes అయితే దడదడలాడిచ్చేసింది. బాలకృష్ణ సినిమాలో క్లైమాక్స్ ఉంటుంది కదా, అట్లా దడదడలాడిచ్చేసింది. సూపర్ మోటివేషన్ సార్. అసలు వీళ్ళు ఇలా ఎంప్లాయీస్ ఇలా మోటివేషన్ చెప్పుకుంటూ వెళ్తే మాలాంటి పరిస్థితి ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు. మోటివేషన్ స్పీచే నేను లైఫ్లో పెట్టుకున్నా. దట్స్ ద బెస్ట్. బట్ వన్ థింగ్, ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. మోటివేషన్ అనేది ఒక డ్యామ్ లాంటిది. కేసీఆర్ మన తెలంగాణలో ఎలాగైతే ఒక కాళేశ్వరం డ్యామ్ కట్టించారో ఆ డ్యామ్ లాంటిది. ఆ డ్యామ్ ఎప్పుడూ కూడా డ్యామ్లో వాటర్ ఉంది, బట్ ఇఫ్ యూ డోంట్ యూజ్ దట్ వాటర్ ఫర్ ఫార్మింగ్, మరి ఇంటికా పొలాలకా లేకపోతే ఇంకో దేనికో నువ్వు వాడకపోతే ఆ డ్యామ్ ఉంటే ఎందుకు పనికిరాని నీళ్ళు ఎందుకు? ఎంత పెద్ద డ్యామ్ కట్టిన, ఇన్ని కోట్లు పెట్టి, ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని లక్షలు పెట్టి ఇక్కడికి మనకు రప్పించారు. ఇన్ని అత్తగారింట్లో కూడా దొరకని మర్యాదలన్నీ చేసి, ఇవన్నీ చేసిన తర్వాత మనకు ప్రతిదీ ఇచ్చి, అన్ని చేసిన తర్వాత ఇచ్చిన ఈ మోటివేషన్ని ఆ డ్యామ్ లాగా నేను ఇట్లాగే ఉంచుకుంటాను, నా ఇల్లు ఇలాగే ఉంటాయి, నేను ఏ పొలానికి పారించను, ఎక్కడికి పారించను, ఏం చేయను అంటే వర్కౌట్ కాదు. ఒక డ్యామ్ ఎప్పుడు పనికి వస్తుందంటే కాలవలు కట్టాలి. మై డియర్ ఫ్రెండ్స్, కాలవలు కట్టి వాటిని పొలాలకు పారిస్తామో, మన ఇళ్లకు వాడుకుంటామో, ఎక్కడికి పంపిస్తామన్నది ఇంపార్టెంట్. ఈ రోజుతో ఇది అయిపోలేదు. ఆ కట్టడానికి ఒక విలువ రావాలంటే మన ఆలోచనలు, ఆలోచన ఏం కావాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఆ ఆలోచన మనకు పడాలి. మనం ఆ వాటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ పొద్దున్న నుంచి ఇక్కడ సాయంత్రం వరకు ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు, అందరూ కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ప్రొడక్ట్ ఇన్పుట్స్, మోటివేషన్ ఇన్పుట్స్ ఇవన్నీ ఇచ్చారు. ఈ ఆలోచనకి మీ ఆలోచనను జత చేయండి. యూ హ్యావ్ టు థింక్ ఇన్ యువర్ ఓన్ వే. మీరు మీ ఓన్ వేలో థింక్ చేసి ముందుకు అడగేయనంత కాలం ఆ డ్యామ్లో ఉన్న వాటర్ ఏమవుతుంది? పాచి బట్టి నిలువ ఉండి పాడైపోతుంది. ఎందుకు పనికిరాని వాటర్గా అయిపోతుంది. మీ మైండ్లో కొన్ని సీడ్స్ వేశారు వాళ్ళు. ఆ సీడ్స్ ని మొక్కను కాపాడి, విత్తనాన్ని కాపాడి, మొక్కను కాపాడి, నీళ్లు పోసి, వృక్షాన్ని చేసి ఫలాలు తీసుకోవాల్సింది మనం. చాలా మంది సార్ ఇంతకుముందు ఒకటి ఎవరికి చెప్పాం, మనం ఇన్సూరెన్స్ ఏజెంట్లు అని చెప్పి కదా, ఒక చిన్న కథ ఉంటుంది. యాక్చువల్లీ చిన్న తమాషా కథ సార్. ఒక అంకుల్ ఉన్నాడంట. అంకుల్ మాట్లాడుతూ ఉంటే పక్కింటి ఆంటీ వచ్చిందట. పక్కింటి ఆంటీ వచ్చి, అన్నయ్య నేను వదినతో కాసేపు మాట్లాడుతా అందంట. మాట్లాడుతుంటే సరే మాట్లాడుకోపో అన్నాడంట అంకుల్. ఈ ఆంటీ పక్కింటి ఆంటీ లోపలికి వెళ్ళి 2 గంటల తర్వాత బయటకు వచ్చి వెళ్ళిపోయింది. ఏం జరిగింది అని తన భార్యని అడిగాడట అంకుల్. ఆంటీని అడిగితే ఇట్లా పాలసీ ఉందని ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు చేసిన సంతకాలు పెట్టాను అని చెప్పిందట. మన అంకులే ఏజెంట్. యాక్చువల్గా ఎవరైతే అంకుల్ ఉన్నాడో ఏజెంట్. సొంత భార్య కూడా చెప్పుకోలేదు ఏజెంట్ అని చెప్పి. మనం కూడా చాలా మందికి ఏజెంట్ అని చెప్పుకోము. మన బంధువుల్లో కూడా తెలియదు. ఇది ఎట్లా ఉంటుందట అంటే అండి, ఒక పెద్ద షాప్ ఓపెన్ చేసి, ఒక పెద్ద డిమార్ట్ లాంటి ఒక షాప్ ఓపెన్ చేసి, కోట్లు ఖర్చు పెట్టి ఓపెన్ చేసి, షట్టర్ వేసి తాళం పెట్టుకున్నట్టు. ఎవడొస్తాడు మన షాప్కి? మనం ఎవరికి చెప్పుకోలేదు. బంధువుల్లో కూడా మనం చెప్పుకోమండి. మీరు ఎప్పుడైతే చెప్పుకోలేదో రారు మన దగ్గరికి. ఆ చేప వచ్చి మన నోట్లో పడదు. సార్ చెప్పారు ఇంకేదో వచ్చి పడుతుందట. ఇంకేదో వచ్చి పడద్దు మన నోట్లో, చేపే వచ్చి పడాలి కరెక్ట్గా. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకటే లైన్లో చెప్తున్నానండి, బంధువులకు చెప్పకుండా మనం బంధు పెట్టిన దుకాణం పనికిరాదు, బంధువులకు చెప్పని ఏజెన్సీ పనికిరాదు. ఈ రెండూ పనికిరావు. బొందలో ఉన్న డెడ్ బాడీ ఎంతో, బంధువులకు చెప్పని విషయం అంతే, బంధు పెట్టిన దుకాణం కూడా అంతే. ఈ రెండిటికి విలువ లేదు. మీరు ఎప్పుడైతే మీ గురించి ఎంతమందికి చెప్పుకుంటారో అంతమంది దగ్గర నుంచి ఈ రోజు కాకపోతే ఒక 10 ఏళ్ల తర్వాత నేను బిజినెస్ వస్తుంది మీరు ఫీల్డ్లో ఉంటే. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కూడా మీరు సిగ్గుపడొద్దండి. అస్సలు సిగ్గుపడద్దు, మోమాట పడద్దు. ఏజెంట్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం, నేను ఏజెంట్ని, SBI లైఫ్ ఏజెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు. నేను చెప్పుకునేటప్పుడు కూడా SBI లైఫ్లో పనిచేస్తే చల్లా శ్రీధర్ రెడ్డి అని చెప్పుకుంటాను. ఇట్స్ లైక్ ఏ సర్నేమ్ ఫర్ మీ. సిగ్గు మోమాట ఇక్కడికన్నా ఎవరికన్నా ఉంటే, చెప్పుకోవడానికి సిగ్గు మోమాట ఉంటే, ఇట్స్ లైక్ HIV పాజిటివ్ ఉన్నట్టే. మీరు మోమాట పడినంత కాలం మీకు HIV పాజిటివ్ ఉన్నట్టే. మీరు అది వదిలేయండి. అవతల కస్టమర్తో మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా కూడా. సో విత్ దిస్ నేను ఒకటే విషయం చెప్తున్నానండి, మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవసరమైతే మీ ఇంటి పేరు, చాలా మంది LIC ఏజెంట్లను చూస్తే నాకు జెలస్ అనిపిస్తుందండి. వాళ్ళు మన కాంపిటేటర్స్ అయినా కూడా వాళ్ళ ఇళ్ళకి బోర్డు ఉంటుంది కదా, వీరాంజనేయులు LIC ఏజెంట్ అని రాసుకుంటాడు.
నేను ఎక్కడ ఎస్బీఐ ఏజెంట్ అనేది ఎప్పుడు చూసుకోలేదు ఇంతవరకు. నేను పలానా ఏజెంట్ అని చెప్పి రాసుకోవడం ఎప్పుడు, ఎందుకు మనం వెనకబడుతున్నాం అసలు? రాసుకోవడానికి ఏమైతుంది? ఎవడో ఎక్కడో పోయి చూసిన వాళ్ళు ఎవరో మనకు పట్టుకొని వస్తారు కదా, ఏదో ఒక లీడ్ అయితే జనరేట్ అవుతుంది కదా. ఎందుకు ఆ ప్రౌడ్నెస్ మనం క్యారీ చేయట్లేదు? చెప్పుకోవడానికి క్యారీ చేయట్లేదు, ఇంటి మీద అడ్రస్ పెట్టుకోవడానికి క్యారీ చేయట్లేదు. ఎంతమందికి విజిటింగ్ కార్డు ఉందండి ఇక్కడ? విజిటింగ్ కార్డు ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాము ఆర్టీ క్లబ్లో. కనీసం అక్కడి దాకా వచ్చాము. ఇంటి పేరు కావాలి, ఇంటి మీద మన ఎస్బీఐ నేమ్ కూడా కావాలి. ఈ రెండూ కావాలి. అండ్ విత్ దిస్ ద క్లైమాక్స్, ద ఫైనల్ లైన్ ఈస్ స్పెషలైజేషన్. సే నాలెడ్జ్ ఈస్ పవర్. చాలా మంది చెప్తారు నాలెడ్జ్ ఈస్ పవర్ అని, బట్ నాలెడ్జ్ హ్యాస్ నో పవర్ అంటిల్ అన్లెస్ యూ ఇంప్లిమెంట్ ఇట్. ఇక్కడ తీసుకున్న నాలెడ్జ్ అంతా కూడా పవర్ఫుల్లే, కానీ మనం మన లైఫ్ ఇంప్లిమెంట్ చేసుకోనంత కాలం ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పవర్. డ్యామ్ లో ఉన్న వాటర్ లాగా, పాచిపెట్టిన వాటర్ లాగా, కరెంట్ లేని ట్రాన్స్ఫార్మర్ లాగా ఈ నాలెడ్జ్ ఇలాగే ఇక్కడే ఉండిపోతుంది. ఎంత మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసాం, ఎంత సేల్స్ లో ఇంప్లిమెంట్ చేసాం. నేను ఒక విషయం చెప్తాను, లాస్ట్ ఒక్క పాయింట్ చెప్తాను. నేను ఎస్బీఐ, నేను 17 years నుంచి పనిచేస్తున్నాను. 7 countries లో వర్క్ చేశాను. ఐటీ ఎంప్లాయీ కాబట్టి 7 countries, జర్మన్, నెదర్లాండ్, బెల్జియం, టర్కీ, డిఫరెంట్ కంట్రీస్ లో వర్క్ చేశాను, సంపాదించుకున్నాను. బట్ ఐ వాజ్ లిటిల్ బిట్ అరోగెంట్. నేను ఇన్ని కంట్రీస్ తిరిగాను, ఇన్ని చేశాను, అరోగెంట్. ఎస్బీఐ లైఫ్ వచ్చిన తర్వాత, కేపీహెచ్పి బ్రాంచ్ లో జాయిన్ అయిన తర్వాత, చౌదరి గారు నా ఫస్ట్ మేనేజర్, వాళ్ళు మాట్లాడే తీరు తీసి, ఇది ఇంత పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, మన కస్టమర్ తో మాట్లాడేటప్పుడు ఎట్లా తగ్గి మాట్లాడాలి అని చెప్పి ఈ వినయ విధేయతలు నేర్చుకున్నాను. జీతాలు ఇచ్చినాయి కంపెనీలు జీతాలు ఇచ్చినాయి, కానీ నాకు మర్యాదలు నేర్పలేదు. ఎలా గౌరవించాలి, ఒక పక్క మనిషిని ఎలా గౌరవించాలి, ఎంత ప్రేమగా మాట్లాడాలి. డబ్బుల కోసం కాదండి, సర్వీస్ ఈజ్ సర్వీస్. ఈరోజు సర్వీస్ చేస్తే రేపు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, డబ్బులు రాకుండా ఉండదు. బట్ మనం ఎంత మర్యాద ఇవ్వాలి, ఎంత అనుకోవగా ఉండాలని మాత్రం ఎస్బీఐ లైఫ్ నేర్పించింది. ఎస్బీఐ లైఫ్ ఈజ్ ఏ లైఫ్ లెసన్ ఫర్ మీ. మనుషులతో ఎలా ఉండాలని నేర్పించింది మాత్రం ఎస్బీఐ లైఫ్ నాకు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.